ప్రేమల మా తండ్రి ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథములు తెరవబడిన హృదయములు మాకు దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని, మీ వాక్యంలో ఉన్న సారము ఈ ఉదయకాలము విననివ్వకుండా అడ్డుపడుతున్న ప్రతి ఆటకు శక్తిని బంధించి, మీ మాటలో ఉన్న శక్తి, మీ మాటలో ఉన్న ప్రభావము, మీ మాటలో ఉన్న సారము ప్రతి వాణి హృదయాల్లో బలమైన కార్యము జరిగించమని, నిద్రమతో పరచన శక్తులను బంధించి, మీ మాటలో ఉన్న ఆ బలము, ఆ శక్తి మా హృదయాలు, మా బండబారిన గుండెను బదలగొట్టి, మీ మాట మా హృదయాల కార్యము జరిగించమని, అయినను మీ శ్రోచరణ మరుపరచుకోను. మీ మాటను నా నోటి నుంచి మీ నోటి బోరుగా వాడుకునమని, వినచిన అనేక మంది హృదయాలు మీ వాక్యపు వెలుగులో పరీక్షించుకొని, సరిదిద్దుకొని, దాని ప్రకారంగా జీవించి, మీ దృష్టికి యథార్థమైన హృదయము గలవారిగా ఉండకు పరిశుద్ధాత్మ బలమైన కార్యమును ఈ ఉదయకాలం మీరు జరిగించమని, ఈ ఉదయకాలము ఆత్మస్వరూపిగా మీరు మధ్యలో రమ్మని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఆయన సముఖమందు కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనమును మనము ధ్యానించుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వాక్యాన్ని మీ హృదయాల్లోకి అన్వయించుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఎందుకండి? ఎందుకు చల్లారుతుంది? ఈ రోజున ఆరంభంలో ఒకరికి కష్టం వచ్చినా, ఒకరికి బాధ వచ్చినా, ఒకరికి ఇబ్బంది వచ్చినా తన దగ్గర ఉన్నది తీసి అవసరంలో ఉన్న వారికి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు తనకి అవసరమైతేనే తన అవసరాలు తీర్చుకునేంత స్వార్థపరులు, స్వార్థ ప్రియులు ఈనాటి తరంలో మనం ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం. అందుకని క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నామని. ఎందుకు? నీ పొరుగు అని అవసరం కాదా? ఎప్పుడైతే నీ పొరుగు అని అవసరము నీ అవసరంగా భావిస్తావో అప్పుడు క్రీస్తు ప్రేమను నువ్వు ఇతరులకు కనపరచడానికి నీవు ప్రథమ కారకులు. రోజున ప్రేమను ఎందుకు చల్లారుతున్నాయి? ఎక్కడ చూసిన గొడవలు, అల్లర్లు, జగడాలు, దూషించుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరి మీద ఒకరి నిందలేసుకోవడాలు, అవమానించుకోవడాలు.
ఒకరినొకరు చూసి ధృవీకరించుకోవడం. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నది నేటి సమాజము, నేటి మన భారతదేశము. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంచండి. ఎన్నో కొన్ని కోట్లలో ఉన్న మన భారతదేశ జనాభాలో నిజంగా ఒకరికి ఇబ్బంది వచ్చిన, ముఖ్యంగా మన రాష్ట్రం విషయంలో చూస్తే ఒకరికి ఇబ్బంది వచ్చిన కనీసం వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు మన దగ్గర అయ్యో అవసరానికి వచ్చిన ఈ రోజున వాళ్ళ మొహాన్ని తలుపులు వేసేంత భయంకరమైన పరిస్థితుల్లో ఈనాడు మానవుడు దిగజారుతున్నాడు. వామో, ఆయన వచ్చాడు, ఏదో ఒకటి అడుగుతాడు, ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి అనే పరిస్థితికి ఈనాడు మానవుడు దిగజారాడంటే ఒకసారి ఆలోచించండి. ప్రేమను ఎందుకు చల్లారిపోయి చల్లారిపోయలేదు, చల్లార్చుకున్నాం. అసలు ఎందుకు చల్లారిపోయాడు ఒకసారి ఆలోచించండి. ఎందుకు చల్లారిపోతాయి? కోపము, ద్వేషము, పగ, అహంకారము ఇవి ఉంటే ప్రేమలు చల్లారకుండా ఉంటాయా? ఇవి ఉంటే ప్రేమలు రగుతాయండి? అవునా కదా? ప్రేమలో రగడం తీసి పక్కన పెడితే ద్వేషం రగిలిపోతూ ఉండదు. ఇద్దరి మనుషుల మధ్య ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమ, ఐక్యత కలవాల్సింది పోయి ఇంకా ద్వేషం రగులుకుంటుంది. ప్రేమలు చల్లారిపోలేదు, చల్లార్చుకున్నారు కదా. మనిషి యొక్క అజ్ఞానము చేత, అవివేకము చేత, తెలివి తక్కువ తనము చేత ఈనాడు దేవుని ప్రేమతో ఒకరినొకరు తన తప్పులను, తన లోపములను, తన లోటుపాట్లను ఒకరినొకరు పట్ల సరిదిద్దుకొని సమాధానపడి మరలో ఒకటి కావాల్సిన ఈనాటి మానవుడు తన లోటుపాట్లను సరిదిద్దుకోనకుండా తన్ను తాను సమర్థించుకుంటూ, చూడండి, ఇది అజ్ఞానం కాదా? ఇది అవివేకం కాదా? ఇది బుద్ధిహీనత కాదా? ఇంకెంత కాలము ద్వేషము, పగ, కక్ష, ప్రతీకారాలతో రగిలిపోతున్నాడు ఈనాడు మానవుడు. అందుకని కదా ప్రేమలు చల్లారిపోతున్నాయి. అందుకని కదా ఈనాటి సమాజంలో మనిషికి మనిషి మధ్య ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమలు, ఆప్యాయతలు కరువైపోతున్నాయి. నా ప్రేమైన సహోదరులారా, గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అప్పట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది రెండు పక్క పక్కన పెట్టి కంపారిజన్ చేసుకోండి. అప్పట్లో ఉన్న వాతావరణం, అప్పట్లో ఆ సంతోషము, ఆ ఆనందము, అందరూ కలిసి ఒకటిగా ఉండి ఒకరి బాధ వస్తే అందరూ చుట్టుముట్టుకొని ఆ బాధపడుతున్న వారికి నీ బాధ నా బాధ కాదా, నీ అవసరం నా అవసరం కాదా అని ఒకరినొకరు అట్లా వాళ్ళ అవసరాలను ఒకరినొకరు త్యాగం చేసి, సాక్రిఫైసింగ్, ద నేచర్ ఆఫ్ సాక్రిఫైసింగ్, త్యాగపూరితమైన మనుషులు ఉండేవాళ్ళు. ఈ రోజున త్యాగం సంగతి పక్కన పెడితే అవసరానికి వచ్చే వాడిని కూడా తృణీకరించి ఇంకా హీనంగా మాట్లాడుతున్నారు. ఇంకా వివరంగా చెప్పమంటారా? ఈనాడు మానవుడు మానవత్వానికి ఏమాత్రము అవకాశం ఇవ్వడం లేదు. మనిషికి డబ్బు కనబడితే చాలు ఎక్కడ లేని ప్రేమలు ఉరకపోస్తారు. అవునా? అవునా కదండి?
డబ్బు, హోదా, మంచి పేరు, ఈ 3 ఉంటే చాలు మనిషికి. అబ్బో ఏ ప్రేమ వాళ్ళకి పోస్తాడండి బాబోయ్. అది మనసులో కాదు, పెదవుల వరకే పరిమితం, మనసులో కాదు. ఒకసారి ఆలోచన, ఎందుకని కాదు ప్రేమలు చల్లారిపోయేది. గత రాత్రి నుంచి ఎందుకో ఏదో తెలియని వేదన. ప్రభువా ఎందుకు వీరి నీ స్వరూపంలో, నీ స్వరూపంలో, నీ పోలిక చొప్పున నీవు చేసుకున్న మానవులు ఈ రోజున నీ ప్రేమను తెలిసి కూడా ఇంత అక్రమానికి దిగజారుతున్నారంటే ఏంటి ప్రభువా, మా మనుషులు ఇంత భయంకరంగా కూడా ఉంటారా అని ఎంతో బాధపడ్డాను. ఒక్కసారి ఆలోచించండి. ఇవి అంత్య దినాలు. ఏ దినాలండి? అంత్య దినాలు. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాలను మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. Let's turn to the 1 Timothy chapter 3 verse 1. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. చాలమ్మా. ఒకసారి ఆలోచించండి. అధ్యక్ష పదవి వ్యామోహాలకు ఆశపడుతున్నారు ఈనాటి మానవులు. అధ్యక్ష పదవి ఎంతో కాలం ఉండని అధ్యక్ష పదవి కొరకు ఈనాడు మానవుడు ప్రాకులాడుతున్నాడంటే, ఈనాడు మానవుడు రాజకీయ నాయకుల కొరకు వాళ్ళకు కావలసిన అవసరాల నిమిత్తము మనుషుల కొరకు పరుగులు తీస్తున్నారు. కానీ అరే దేవుని పాదాలు పట్టుకొని మనకు కావాల్సిన అవసరాలు దేవుడు మనకు మనుషులు ఇచ్చిన దానికంటే శ్రేష్టమైనది దేవుడు మనకిస్తాడన్న ఆలోచనను పూర్తిగా కోల్పోయారు. అందుకని 118వ దావీదు కీర్తన 8వ వచనంలో ఉంటది, మనుష్యులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు? మనుష్యులలో స్వార్థపూరితమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన తలంపులు, స్వార్థపూరితమైన ఊహా తలంపులు. ఈ మనుషుల దగ్గర మ్యాజిక్లు, జిమ్మిక్లు, ట్రిక్లు అన్నీ ఉంటాయి. కానీ దేవుని దగ్గర ఏ పనికిరావు. జీవం గల దేవుని దగ్గర ఈ మ్యాజిక్లు, ట్రిక్లు ఏ పనికిరావు. ఒక్క మాట చెప్పాలంటే, ఆయనకు విరోధంగా రూపించబడిన మానవుని యొక్క కుయుక్తి తెలివితేటలు ఏదైనా వర్ధిల్లుతాయా? వర్ధిల్లవు. మానవుని యొక్క కుయుక్తి తెలివితేటలు పక్కన పెడితే, ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ అధికారము కూడా వర్ధిల్లదు. గత రాత్రి ఈ మాట మీకు చెప్పాను. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లనప్పుడు, ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ అధికారము, ఏ ప్రభుత్వము వర్ధిల్లుతుందండి? వర్ధిల్లదు. దేవుని వాక్యం మిడిమిడి జ్ఞానంతో కలవాలి. ఈ రోజున ఎట్లా మాట్లాడుతున్నారో మీరు సమాజంలో చూస్తున్నారు. దేవుని వాక్యము మిడిమిడి జ్ఞానముతో దేవుని బిడ్డల మీద, సంఘాల మీద, సేవకుల మీద
ఈనాడు జరుగుతున్న ఎంత భయంకరమైన హింస చూస్తున్నప్పుడు గుండెను రోత చేసుకోవాలనిపించడం లేదా? వారి కొరకు భారంగా ప్రార్థించాలి అన్న భారము మీకు ఉండట్లేదా? ఎంతవరకు ఎంత కాలము నీ అవసరాలకి నీ స్వార్థానికి ఈనాడు నిధులు వాడుకుంటే ఇటువంటి పరిస్థితి రేపు నీకు రాదని నమ్మకం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఈనాడు మానవుడు ఎంత భయంకరంగా ఎంత హీనాతిహీనమైన స్థితికి దిగజారుతూ తన జ్ఞానమే తన బలాన్ని చూచుకొని తన పరాక్రమాన్ని చూచుకొని తనకున్న పేరు ప్రఖ్యాతులను చూచుకొని తనకు తాను హెచ్చించుకుంటూ తను పొగడుకుంటూ తను అతిశయించుకుంటూ ఈనాడు మానవుడు ఎంత హీనాతిహీనమైన స్థితికి దిగజారుతున్నాడు. ఎందుకు కాదా? ప్రేమలు చల్లారిపోయి. నా ప్రేమ సహోదరులారా గమనించండి, ఇది నా హృదయ వేదన. ఇది నా ఒక సేవకునిగా నా హృదయ వేదన. ఇది సంవత్సరాలుగా వాక్యం వింటున్న మీలో ఒక్కరి హృదయంలో అయిన దేవుని వాక్యం పట్టుకుంటుందేమో అన్న ఆశతో ప్రార్థన పూర్వకంగా మేము వాక్యాన్ని సిద్ధపరిచి చెబుతుంటే ఈ రోజున మనిషి ముందుగా మాట తర్వాత ఒక మాట. అటివారి మన నేత్రాలు దేవుడు తెరిచిన కాదు. అధ్యక్షుడు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగిన వాడై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇది అధ్యక్ష పదవికి కావలసిన అర్హతలు, ఎలిజిబిలిటీస్. వీటిలో ఏ ఒకటి ఉందో లేదో ఒకసారి వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటే చాలా మేలు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, బహు భయంకరమైన దినములు రాబోతున్నాయి. వాక్యము కరువయ్యే దినములు రాబోతున్నాయి. దేని కదిలించినా కూడా చివరికి అనుమతి లేని దినములు రాబోతున్నాయి. సహోదరుడా, ఇప్పటికైనా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోకపోతే ఈనాడు ఈ క్షణమును నీవు చనిపోతే నువ్వు ఎటు వెళ్తావు? నీ గమ్యం ఏది? ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న ప్రతిదీ నువ్వు ఏమవుతాయి? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా?
నీ బ్రతుకు మార్చుకోవాలి. సహోదరా, ఇప్పటికైనా నీ బ్రతుకును మార్చుకోవా? ఇక ఎంత కాలము ఈ లోకంలో ఉన్న నానా విధములైన బంధకముల చేత బంధించబడి ఇక ఎంత కాలము లోకమే శాశ్వతం అనుకున్న సహోదరుడా, ఈ ఉదయ కాలము దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకున్న ప్రతి విధమైన కట్ల నుండి, నీకున్న ప్రతి విధమైన బంధకాల నుండి, నీకున్న ప్రతి విధమైన వ్యసనాల నుండి నీకు విడుదల కావాలి అంటే జీవం గల దేవుని మందిరానికి రా. నీకు ఉన్న ప్రతి విధమైన బంధకాల నుండి, కట్ల నుండి, వ్యసనాల నుండి ఆయన విడిపించగల సమర్థుడు. ఆమేన్. అందుకని ప్రయాసపడి భారము మోయించిన సమస్త జిల్లాల నాయకుడండి, నేను మీకు ఇంకా భారాన్ని వేస్తానుందా? లేదు, మీకు విశ్రాంతిని ఇస్తా. చాలా మంది ఈ చెప్పు మన పని మంది అన్నట్టుగా వాక్యాన్ని పెడచెవిన పెట్టేవాళ్ళు ఈ రోజున ఈ ఉదయ కాలంలో అనేక మంది అన్నారు. మా సహోదరి, అయ్యా సహోదరుడా, ఈ ఉదయ కాలమున ఈ క్షణమున నీ ప్రాణము పోతే నీ గమ్యం ఏది? నీ గమ్యం ఏది? నువ్వు ఎటు వెళ్తావు? ఈ రోజు నువ్వు ఒక కోటీశ్వరుడు కావచ్చేమో, నువ్వు ధనవంతుడే కావచ్చేమో, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావేమో, ఈ క్షణమున నీ ప్రాణము పోతే నీ గమ్యం ఏదని ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా నీకు నువ్వు ఒక్క నిమిషం ఆలోచించావా? ఈ రోజున నీ రాబోయే తనానికి ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతం మేడం ఇతర కాదు మార్చింది. ఈ రోజున నీ రాబోయే తరానికి వచ్చిన తరగని స్వాస్థ్యము, తరగని ఆస్తి ఏంటో తెలిసిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చి చూడు. నీ ద్వారా నీ రాబోయే తరానికి వారు జీవం గల దేవుని మార్గంలో నడుస్తారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆమేన్. ఆస్తులు అంతస్తులు ఈ రోజు అంటే రేపు ఉండవండి, కానీ తరగని ఆస్తి ఇచ్చి చూడండి ఒకసారి. మీ ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడతాయి. ఈ రోజున ఎంతమంది దేవుని ప్రేమను తెలిసి కూడా నోటికి పరిశుద్ధత లేదు, చూసే చూపులో పరిశుద్ధత లేదు, వినే మాటలో పరిశుద్ధత లేదు, మాట్లాడే మాటలో పరిశుద్ధత లేదు, నడిచే నడకలో పరిశుద్ధత లేదు, చేసే పనుల పరిశుద్ధత లేదు. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి, ఇది నా హృదయంలో నుండి వస్తున్న వేదనను బట్టి చెబుతున్న మాటలు ఇవి. ఇక సమయం లేదు, కృపాకాలము అంతమైపోయే రోజులు దగ్గరపడి సాతాను జల్లెడలో జల్లించే సమయం ఆశ్రమం అవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ఈ రోజు ఉన్న అధికారులు, ఈ రోజు ఉన్న రాజకీయ నాయకులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి ఆయన పట్టుకొని ఆయన మీద ఆనుకొని చూడు, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది, నువ్వు చూసే చూపు మారుతుంది, నువ్వు వినే మాటలు మారుతాయి. నీ నోట్లోంచి మాటలు ఇతరులను ఆశీర్వదించే మాటలు ఉంటాయి. నీ కాళ్ళు ఒకప్పుడు పాపానికి పరిగెత్తిన కాళ్ళు నీవు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మీద ఆనుకున్న రోజున నీ కాళ్ళు దేవుని మందిరాన్ని పరుగులెత్తుతాయి. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, గమనించు, నా రెండు చేతులు జోడించి దేవుని వాత్సల్యతను బట్టి మేము బ్రతిమాలుకుంటున్నా. ఈ లోకంలో చూస్తున్నది ఏది
శాశ్వతము కాదు. నీవు ఆకాశము వైపు అయితే చూసే వ్యక్తి అయితే, సహోదరుడా, నీవు ఆకాశం వైపు చూసే వ్యక్తి, సహోదరుడు అని అయితే, సహోదరి అయితే, నీ హృదయము దేవుని మీద అనుకుని ఒక్కసారి చూడు. నీ హృదయంలో చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో అనుభవించకుండా ఉండవు. ఎవరి మనసు నీ మీద అనుకున్నవన్నీ పూర్ణ శాంతం గలవాన్ని కాపాడతానికి సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయ కాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీ హృదయంలో దేవుని మాటకు ప్రథమ స్థానం ఇచ్చి ఆ మాటను నీ హృదయంలో ఉంచుకున్న రోజున నీ గృహంలో పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన బంధకాలు, ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావము నీ గృహాలను విడిచి వెళ్ళిపోతాయి. దేవుని సన్నిధి నీ గృహంలో నిండు సమృద్ధిగా ఉంటుంది. దేవుని సన్నిధి, ఆయన మహిమ నీ గృహంలో నిండబడి ఉంటుంది. నీవు గృహంలో ఉన్నా, ఎక్కడ నిలబడి ఉన్నా, ఎక్కడ కూర్చున్నా దేవుని సన్నిధిని నీ జీవితంలో అనుభవించగలవు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ అంచె దినములలో ఉన్న మనము మన మనస్సాక్షులను, దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనం భద్రంగా కాపాడుకుందాం. ఆయన వచ్చినప్పుడు అందరము ఎత్తబడి వద్దు సంఘంలో ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకడిలో దీవించినగాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ ఉదయకాలము మీరు మాకు అనుగ్రహించిన వాక్యం బట్టి మీకు వందనాలు. విన వర్తమానం మా హృదయాలు ముద్రించుము. వాక్యాన్ని పడిచెవిని పెడుతున్న వారు ప్రభావాన్ని దర్శించిన ఆయన, మీ మాటను అశ్రద్ధ చేస్తున్న వారు ఒక్కసారి దర్శించండి ప్రభా. మనుషుల మెప్పులకు మేము పొంగిపోక మీరిచ్చే మెప్పుల కొరకు మీరు ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన బాధ్యతను మేము పూర్తి చేసి మీరిచ్చే మెప్పును పొందుకున్నటకు ఈ లోకంలో మీ కొరకు పరిశుద్ధతకు ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించి ఈ లోకంలో మీ స్వార్థను అడ్డగిస్తున్న ప్రతి ఆటల శక్తులను, ఆటంకపరిచిన ప్రతి శక్తుల యొక్క కుయుక్తి కార్యములను లయపరిచి బంధించి మీ స్వార్థం మరింతగా భారతదేశం అంతటా మీ స్వార్థ వ్యాప్తి చెందినట్లు పరిశుద్ధాత్మ బలమైన కార్యములు జరిగించమని, మీ కృప బహుగా విస్తరింపబడినట్లుగా మీ కార్యమును ఈ భారతదేశమే కాక యావత్ ప్రపంచం అంతటా ఈ బలమైన కార్యము జరిగించమని, ఈ వర్తమానము విన్న అనేకములు హృదయాలు ముద్రించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.